Okay, good morning, second BCom students. All of you, good morning. ఎస్టర్డే క్లాస్లో మనం జీతానికి బదులు లాభాలు అనేటటువంటి లెసన్ డిస్కస్ చేశాము. సో ఏ సందర్భాల్లో జీతానికి బదులు యజమాని ఉద్యోగికి లాభాలుగా కొంత అమౌంట్ ఇస్తాడనేది మనం అక్కడ చెప్పుకోవడం జరిగింది. సో అవి ఏంటంటే జీతంలో 4వ అంశంగా మనం 10 మార్కులకు లెక్క చేసేటప్పుడు చూపించడం చేస్తాము. మరి అయితే ఒక్కొక్కసారి మనకి అండర్ సెక్షన్ 80C కింద మినహాయింపులు ఉండేటటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. అలాగే మరికొన్ని అంశాలు కూడా మినహాయింపులుగా ఉద్యోగికి రావడం జరుగుతుంది. అలాంటి వాటిల్లో మనం నిన్న చెప్పుకుంటూ ఉదార భృతి అనే దాన్ని మనం చెప్పుకున్నాము. ఈ ఉదార భృతి అనేది అలాగే జీవన భృతి అనేది మనకి లెక్కలో రావడానికి అవకాశం ఉంటుంది ఒకసారి. అయితే అన్ని లెక్కలు కూడా ఎప్పుడు యజమాని సర్వీసులో ఉన్నవే ఉండవు. ఒక్కొక్కసారి యజమాని రిటైర్ అయినప్పుడు ఆ రిటైర్ అయిన సంవత్సరంలో అతనికి ఉదార భృతి రావడం కానీ జీవన భృతిని అతను రద్దు చేసుకోవడం కానీ ఇటువంటి అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం వాటిపైన అంటే ఉదార భృతి మీద ఒక్కసారి మళ్ళీ డిస్కస్ చేసి వాటి మీద కొన్ని లెక్కలు కూడా మనం చేస్తాము. కాబట్టి ఈ రోజున ఉదార భృతి అలాగే జీవన భృతి అలాగే సెలవు జీతము ఇటువంటి వాటిని కొన్ని పదాలను మనం చర్చిద్దాము. వాటిపైన మనకి ఎప్పుడైనా లెక్కలు వచ్చినప్పుడు లేదా థియరీగా వచ్చేటప్పుడు అది రాయటానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. సో ముందుగా నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తాను. సో అవి ఒకసారి వీటిని మాత్రం నేను ఎప్పటికప్పుడు మీకు ఒక ఫైల్ మీకు పంపిస్తున్నాను కాబట్టి ఈ ఫైల్ని మాత్రం మీరు క్రమం తప్పకుండా నోట్స్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్ రాసేస్తుండండి. లేకపోతే వెనక ముందు అవి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైల్ని ఎప్పటికప్పుడు నోట్బుక్లో నోట్ చేసేస్తే మనం పలానా తేదీన మనం రాసాం కదా ఈ లెక్కలో ఈ పదం ఉంది ఒకసారి వెనక్కి చూడండి అన్నప్పుడు మనం దాన్ని రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సరే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, ఉదార భృతి అనేది కనబడుతుందమ్మా? ఓకే, స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మనకి ఉదార భృతి అనే పేరుతో ఒక 5 మార్క్స్ క్వశ్చన్గా కూడా రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు ఇదే మ్యాటర్ అక్కడ రాస్తాము. లేకుంటే మనకి 10 మార్కుల ప్రశ్నలో ఉదార భృతిని కూడా ఒక అంశంగా ఇవ్వవచ్చును. అయితే ఇక్కడ ఉదార భృతిని మనం ఇంగ్లీష్లో గ్రాట్యుటీ అని పిలుస్తాము. ఇది సెక్షన్ 10లో 10వ పాయింట్గా ఇవ్వడం జరిగింది. సెక్షన్ 10 అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఆదాయపు పన్ను నుండి మినహాయించబడినటువంటి ఆదాయాలు అవి. అలాంటి ఆదాయాల్లో ఉదార భృతి కొంతమందికి మినహాయింపు ఉంటుంది కాబట్టి దీన్ని అక్కడ చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్యోగులను కొన్ని విభాగాలుగా చేసి ఎవరికి ఇక్కడ ఉదార భృతి ఎగ్జామ్షన్ ఉంటుంది, ఎవరికి ఉదార భృతి ఎగ్జామ్షన్ ఉండదు, కొంత మాత్రమే ఉంటుంది అనే విషయాలు మనం ఇక్కడ నేర్చుకున్నాము. మరొక మారు చూడండి, దీన్ని గ్రాట్యుటీ అని ఇస్తాడు. ఎక్కువ సందర్భాల్లో ఇంగ్లీష్లోనే గ్రాట్యుటీ అని పేరుతోటి ఇచ్చేస్తూ ఉంటాడు. బట్ ఒక్కొక్కసారి ఉదార భృతి అని ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఉదార భృతి అంటే సెక్షన్ 10 సబ్సెక్షన్ 10లో ఉంది. ఉద్యోగులు తమ యజమాని వద్ద ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన సేవలకు గుర్తింపుగా ఒక పెద్ద మొత్తంలో చెల్లించే మొత్తాన్ని ఉదార భృతి అంటారు. అంటే ఇక్కడ ఏంటి, ఉద్యోగులు తమ యజమాని దగ్గర కొన్నాళ్ళ పాటు ఉద్యోగం చేశారు, సేవలు అందించారు. అలా అందించినప్పుడు అతను రిటైర్ అయిన సందర్భంలో ఆ యజమాని కొద్దిగా పెద్ద మొత్తంలో ఈ ఉద్యోగి యొక్క సేవలకు కానుకగా ఆ యొక్క మొత్తాన్ని ఇస్తారు. అది ఉదార భృతి అంటారు. ఎందుకంటే ఈ యొక్క సేవలను వారు కొన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క యజమాని వాడుకున్నారు కాబట్టి దానికి బదులుగా ఈ యొక్క పెద్ద మొత్తంలో ఉదార వృత్తిని చెల్లించడం జరుగుతుంది. ఇదే ఆ యొక్క ఉద్యోగికి ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఆదాయంగాను ఒక అక్కడి నుంచి అతని బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక అంటే వనరుగాను ఇది ఉపయోగపడుతుంది. అయితే ఉదార భృతి పన్ను నుండి మినహాయింపు పొందాలి అంటే ఎవరికి పన్ను నుండి మినహాయింపు ఉంటుంది, ఎవరికి పన్ను నుండి మినహాయింపు ఉండదు, ఒకవేళ ఎవరికైతే కొద్ది భాగమే పన్నుకి గురవుతుంది, కొద్ది భాగం పూర్తిగా మినహాయింపు ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడడం చేద్దాం.
ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు. ఇక్కడ ఉద్యోగస్తులు 3 రకాలుగా విభజించుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు. చూడండి, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము, అలాగే పాక్షిక ప్రభుత్వము. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, లేదా పాక్షిక ప్రభుత్వ ఉద్యోగులు. అంటే పాక్షిక ప్రభుత్వ ఉద్యోగులు అంటే మనం ఇంతకుముందు సెమీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఎవరెవరు వస్తారంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు, అలాగే స్థానిక సంస్థలలో పనిచేసే వ్యక్తులు. వీరిని మనం ఇక్కడ పాక్షిక ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా చెప్పుకుంటాము. అయితే ఈ ఉదార వృత్తి వీరికి వచ్చినప్పుడు ఆ ఏడాది ఆ యొక్క మొత్తాన్ని పూర్తిగా పన్నుకి గురి చేయవలసిన అవసరం లేకుండా పన్ను నుండి మినహాయింపుగా చూపించుకోవచ్చు. అది ప్రభుత్వ ఉద్యోగులకైతే. అంటే వీరు ఆ సంవత్సరంలో ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ఉదార వృత్తి మొత్తాన్ని వీరు పన్ను నుండి మినహాయింపుగా చూపించుకునే అవకాశం ఉందన్నమాట. అందుకే ఇది అండర్ సెక్షన్ 10లో పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఇది మినహాయింపు పూర్తిగా ఉంటుంది కాబట్టి, అంటే పూర్తిగా మినహాయించబడినటువంటి ఒక అంశం అన్నమాట వారికి ఇది. అలాగే మనం ఇక్కడ 2వ పాయింట్ బి చూసినట్లయితే ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. గ్రాట్యుటీ యాక్ట్ 1972, దాన్ని తెలుగులో మనం ఉదార భృతి చట్టము 1972. అది 1972లో చేశారు ఉదార భృతి చట్టాన్ని. ఆ చట్టం యొక్క పరిధిలోకి వచ్చే ఉద్యోగులు అంటే ఎవరినైతే ఉద్యోగి యొక్క యజమాని ఉదార వృత్తి చట్టము 1972 కిందకి చేర్చారో అలాంటి ఉద్యోగులందరినీ కూడా ఈ యొక్క చట్ట పరిధిలోకి వచ్చిన ఉద్యోగులుగా మనం చెప్పుకుంటాము. అంటే ఉదార వృత్తిని మనకి లెక్కలో ఇవ్వడం జరుగుతుంది. ఏమని అంటారు? ఉదార వృత్తి చట్టం 1972 పరిధిలోకి ఈ ఉద్యోగి వచ్చాడు, లేదా ఈ ఉద్యోగికి ఉదార వృత్తి చట్టం 1972 వర్తిస్తుంది అని అన్నప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ అక్కడ చేయవలసి ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరైనా ఒకవేళ ఈ చట్టం పరిధిలోకి వచ్చారనుకోండి, అప్పుడు వారికి కూడా అక్కడ చెప్తాడు, అప్పుడు అలా మనం చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఈ చట్టము పరిధిలోనికి వచ్చే ఉద్యోగులకు ఉదార వృత్తిగా పొందే మొత్తము వారికి 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, ఎంతో కొంత మొత్తము ఆ యొక్క రిటైర్మెంట్ టైంలో వారికి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి ఉద్యోగులు ఇక్కడ 3 రకాలుగా మనం 3 మొత్తాలు చూపించి అందులో ఏదైతే తక్కువగా ఉంటుందో కనిష్ట విలువ దానినే ఆ యొక్క అతను వాస్తవంగా పొందిన మొత్తం నుంచి అతడు మినహాయించుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఈ 3 విలువలు కూడా మనకి గుర్తు పెట్టుకొని లెక్కలు చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే లెక్కలో ఎక్కడే ఒప్పడు, ఒక్క విషయమే మీకు లెక్కలో ఇస్తాడు. ఏమి ఇస్తాం? అది ఏంటంటే ఉదార వృత్తి చట్టం 1972 ఇతనికి వర్తిస్తుంది, ఇతను ఆ చట్టము పరిధిలోకి వస్తాడు అనే హింటు మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అలా అన్నప్పుడు ఇక్కడ 3 విషయాలు మీరు వెంటనే మీకు క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ 3 విషయాలని మీరు గమనించి అలా ఇక్కడ చూడండి, ఉదార వృత్తి చట్టము పరిధిలోకి వచ్చే ఉద్యోగులు అని అన్నప్పుడు ఈ 3 అంశాలు తీసుకుంటాం. అందులో మొదటిది వాస్తవంగా స్వీకరించిన ఉదార వృత్తి మొత్తము. ఉదాహరణకు ఒక వ్యక్తి రిటైర్ అయిన టైంలో అతనికి 10 లక్షలు వాస్తవంగా వచ్చి ఉంటాయి, లేదా ఒక 5 లక్షలే వచ్చి ఉంటాయి, లేదా 20 లక్షలు రావచ్చు కొంతమంది వ్యక్తులను వారి యొక్క జీతాలను స్థాయిని బట్టి. సో ఈ ఉదార వృత్తి అతని చేతికి ఎంత ఇచ్చారో దాన్ని ఇక్కడ చూపిస్తాం. అంటే రిటైర్ అయిన టైంలో అతనికి ఇచ్చినటువంటి ఉదార వృత్తిని. ఆ తర్వాత పూర్తి చేసిన, ఇక్కడ చూడండి 2వ అంశం ఏంటంటే పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతము. ఏంటి పూర్తి చేసిన అంటే అతడు ఎన్ని సంవత్సరాలు సర్వీసు పూర్తి చేశాడో అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కొంతమంది 20 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేయొచ్చు, మరికొంతమంది 25 ఏళ్ళు చేయొచ్చు. ఇలా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పూర్తి చేశారో ఆ సంవత్సరానికి మనం ఇక్కడ 15 రోజుల జీతాన్ని తీసుకుంటాం. అది చివరి నెల జీతం తీసుకొని దానికి 15/26 అని ఇక్కడ వేస్తామన్నమాట. ఇంటూ ఇక్కడ 25 సంవత్సరాలు అతను సర్వీస్ చేస్తే ఆ లెక్కలో కూడా ఆ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు అన్నది ఇస్తాడు. అలా మనం దానిని లెక్కించవలసి ఉంటుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే పూర్తి చేసిన ప్రతి, లేదా సర్వీసు పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతము అని కూడా మీరు ఇక్కడ రాయొచ్చును. ఇక 3వది గరిష్ట మొత్తము 10 లక్షలు అని ఉన్నది ఇక్కడ. ఇది ఒక్కటే మీరు మార్చుకోవాలి. ఎందుకంటే 2020, 2021 మీరు పన్ను నిర్ధారణ సంవత్సరంలో ఉన్నారు కాబట్టి మీరు 2020, 2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి సంబంధించిన బ్యాచ్ విద్యార్థులు కాబట్టి మీరు ఆ లెక్కలు చేసేటప్పుడు మీరు ఇక్కడ
ఆ సంవత్సరం నుంచే గరిష్ట మొత్తాన్ని పెంచడం జరిగింది ఆదాయ పన్ను చట్టంలో భారత ప్రభుత్వం. మరి ఎంతకు వెళ్ళింది? నేను ఇది ఎందుకు ఇలాగే ఉంచానంటే, ఇది ఎంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంతకు పెరిగింది మీ ఏడాది నుంచి అని మీకు తెలియడం కోసం దీన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. సో మీరేం చేస్తారంటే, ఇది నోట్స్లో నోట్ చేసుకునేటప్పుడు ఇక్కడ 20,000 అని వేసుకొని ఇక్కడ ఒక బ్రాకెట్లో 2020, 2021 నుండి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం జరిగింది అని ఇక్కడ మార్చుకోండి. లేదా గమనికలోనైనా అక్కడ ఒక మాట రాసేయండి. సో ఇది మూడవది. ఇక్కడ మీరు 3 విషయాలు వేయాలి. ఇక్కడ వేసేటప్పుడు వాస్తవంగా స్వీకరించిన ఉదార వృత్తి మొత్తము, ప్రతి సర్వీసు పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతము, గరిష్ట మొత్తము 20 లక్షలు అని వేసుకోండి. ఇక్కడ వేసుకొని లెక్క చేసేటప్పుడు పై మూడింట్లో ఏది తక్కువగా ఉంటే దాన్నే తీసుకోవాలి. ఒక్కోసారి గరిష్ట మొత్తమే తక్కువ ఉండొచ్చు, లేదా అతనికి చేతికి వచ్చినటువంటి మొత్తమే తక్కువ ఉండొచ్చు, లేదా 15 రోజుల జీతము ప్రతి సంవత్సరానికి పూర్తి చేశాడు కదా అదే తక్కువ ఉండొచ్చు. సో ఏదైనా ఒకటి తక్కువ ఉంటుంది, దాన్నే తీసుకొని అతనికి వాస్తవంగా వచ్చిన డబ్బుల్లోంచి మినహాయించాలన్నమాట. అంటే మినహాయింపు ఇక్కడ మనం ఇస్తున్నాము, ఆ మొత్తమే పన్ను చెల్లించడానికి గురి చేయడం కాదు. పన్ను గురిగయ్యేది ఉదార వృత్తి, అతని చేతికి ఎంత వచ్చిందో ఒకటో పాయింట్లో ఎంత ఉందో అదే, దాని నుంచి ఈ మూడిట్లో ఏది తక్కువ ఉంటుందో దాన్ని తీయాలి మనం. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం చేసినది ఏంటంటే రెండవ దశ, ఉదార వృత్తిలో రెండవ దశ. అంటే మొదటి దశలో పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు, వారికి ఏ రకంగానూ అసలు లెక్కలో చూపించవలసిన అవసరం లేదు, పన్నుకి గురి అవ్వదు, వాళ్ళకి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. కానీ రెండవ దశలో ఎవరు? ఉదార వృత్తి చట్టము 1972లోకి వచ్చే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఆ చట్టం పరిధిలోకి వస్తే ఆ ఉద్యోగులకి మాత్రమే ఈ విధంగా ట్రీట్మెంట్ చేయాలి. వాస్తవంగా స్వీకరించిన ఉదార వృత్తి మొత్తము, పూర్తి చేసిన ప్రతి సర్వీసు ఇయర్కి ఒక 15 రోజుల జీతము. ఇక్కడ 15 రోజుల జీతం అంటే మనం 15/26 వేసుకుంటాము. 5 రోజుల మొత్తాన్ని తీసేస్తాం అనమాట. 5 రోజులు ఆదివారాలు అవి తీసేస్తే 26 నికరంగా దాన్ని వేసుకోవడం జరుగుతుంది. అది ఇక గరిష్ట మొత్తం 20 లక్షలు. అది ఇప్పుడు గమనిక చూద్దాం. ఇందులో ఏది ఈ గమనిక? కొన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అనమాట. ఇవి ఎవరికి? ఉదార వృత్తి చట్టం పరిధిలోకి వచ్చేవారికి. ఇక్కడ మనం జీతం అనేటప్పుడు లెక్కించేటప్పుడు ఎందుకు జీతంలో 15 రోజులు అన్నాం కదా అక్కడ, అందుకోసము. ఇక్కడ జీతం అంటే ఏంటంటే కలుపుతాము ఒక్కసారి చూడండి. మూల వేతనము ప్లస్ కరువు భత్యము, మూల వేతనంని ప్లస్ కరువు భత్యాన్ని కూడా ఇక్కడ కలుపుతాం. మూల వేతనం అంటే ఏది తీసుకుంటామంటే చివరి నెల జీతాన్ని తీసుకుంటాము. ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యే టైంలో అతను చివరి నెల ఎంత శాలరీ ఉంటుందో ఆ నెల యొక్క జీతాన్ని ఇక్కడ తీసుకొని, దానికి ఆ నెలలోనే కరువు భత్యం కూడా ఎంత ఉందో చూసుకొని, ఈ రెండు కలిపి అప్పుడు 15/26గా అక్కడ జీతంలో తీసుకుంటాము. అది. సో ఇక్కడ ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్తే 15 రోజులు జీతం అని అన్న మాట వచ్చింది చూసారా? ఈ జీతము అంటే మూల వేతనానికి కరువు భత్యం కలిపితే ఎంత వస్తుందో దానిని తీసుకుంటాం అనమాట. ఆ జీతము ప్లస్ అది ఇంటూ 15/26 వేసి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అక్కడ వేస్తాము. అది. ఇక రెండవది, మీరు ఉద్యోగం చేసిన కాలము 6 నెలలు. ఇక్కడ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగి అతను పనిచేసిన కాలము 6 నెలల కంటే ఎక్కువగా ఉంటే, 6 నెలలైనా ఉండొచ్చు, 6 నెలల కంటే ఎక్కువగా ఉంటే మీరు దాన్ని ఇంకొక సంవత్సరం కింద కలపవచ్చు. అంటే నిన్న కూడా చెప్పాను, 25 సంవత్సరాల 6 నెలలు ఒక ఉద్యోగి తన సర్వీసు కాలము పనిచేశాడు అని అన్నాడు అనుకోండి. అక్కడ 25 ప్లస్ ఈ 6 నెలలు ఉన్నాయి కాబట్టి 7 నెలలున్నా, 8 నెలలున్నా, 9, 10, 11, 12 అంటే 12 ఉంటే ఎలాగో సంవత్సరం అయిపోతుంది. 11 వరకు చూసుకుందాం. 6 మొదలుకొని 11 వరకు ఎన్ని ఉన్నా సరే మరొక సంవత్సరం కింద దాన్ని కలిపేయండి. సో 25 సంవత్సరాలు 6 మాసాలన్నా 26 సంవత్సరాల కింద వేసేస్తాం. లేదా 25 సంవత్సరాలు 11 నెలలన్నా 26 సంవత్సరాల కింద తీసుకుంటాము. అదే కనుక లెక్కలో 6 నెలల కంటే తక్కువ ఇచ్చాడు అనుకోండి, 1 నెల అనొచ్చు, 2 నెలలు అనొచ్చు, 3 నెలలు అనొచ్చు, 5 నెలలు అనొచ్చు. అప్పుడు ఆ నెలలను వదిలిపెట్టేయాలి, దాన్ని విస్మరించాలి. అప్పుడు 25 సంవత్సరాల 5 మాసాలు అని అంటే 25 సంవత్సరాలే తీసుకుంటాం, 5 మాసాలు వదిలేస్తాం. ఎందుకని? సగం కంటే తక్కువ ఉన్నాయి అక్కడ. ఒక సంవత్సరం 12 నెలలు అనుకుంటే 12 నెలల కంటే తక్కువ ఉంటే మనం దాన్ని తీసుకోకూడదు. అంటే 12లో సగం కంటే తక్కువ ఉంటే తీసుకోకూడదు. అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడది? రెండవ దశ. ఏంటది? ఉదార వృత్తి చట్టము 1972 పరిధిలోకి వచ్చేటప్పుడు అయితే ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక తరువాత ఒకవేళ జీతము
అంటే 6 నెలలు ఒక దగ్గర పనిచేసాడని, చివరిలో ఇంకొక 6 నెలలు ఇంకో దగ్గర పనిచేసాడని ఏదో అన్నారనుకోండి. ఇలా జీతం ఒకరికంటే ఎక్కువ మంది యజమానుల నుండి స్వీకరిస్తే అతను ఆ మొత్తం కలుపుకొని మనం పరిగణలోకి తీసుకోవాలి, మొత్తం జీతం అతనికి. ఇది. ఇక ఇప్పుడు మూడో దశలోకి వెళ్తున్నాం మనం. మూడవ దశ సి, ఇతర ఉద్యోగులు. ఇక్కడ గమనించండి, ఎవరు వస్తారు ఇతర ఉద్యోగులు అంటే, మొదటి ఏలో కానీ తర్వాత బిలో కానీ ఎవరైతే వెళ్ళారో వాళ్ళెవరు ఇందులోకి రారనమాట. ఇక్కడ గమనించండి, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఏ అనే దశలో, తర్వాత ఉదార వృత్తి చట్టం 1972 పరిధిలోకి వచ్చేవారు. ఇలాంటి వాళ్ళు ఇక్కడికి రారు. మరి ఎవరు వస్తారు ఇందులో కంటే, ఎవరైనా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, అలాగే ఉదార వృత్తి 1972 చట్టము పరిధిలోనికి రానివారు. అది ఉదార వృత్తి చట్టము పరిధిలోనికి రాని వారు ఎవరుంటారో వారిని ఇతర ఉద్యోగులుగా పరిగణించాలి. ఉదార వృత్తి చట్టం 1972 పరిధిలోకి రాని ఉద్యోగి, అతను ప్రభుత్వ ఉద్యోగి కూడా అవ్వచ్చు ఒక్కోసారి, అది లెక్కలో అలాగిస్తే మనం ఈ ఇతర ఉద్యోగి కింద అతను ట్రీట్ చేయండి. ఇక్కడ మీరు ఈ ఉద్యోగి ఉద్యోగములో 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసినను, లేదా స్వయంకృతాపరాధంగా కాకుండా వేరే విధంగా ఉద్యోగి పదవి నుండి తొలగించబడినప్పుడు అతనికి దిగువ ఇచ్చిన 3 మొత్తాలలో కనిష్ట విలువ మినహాయింపుగా ఇవ్వబడును. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఇతర ఉద్యోగి ఎవరు? ఉదార వృత్తి చట్టము పరిధిలోకి రానివాడు. అయితే ఇతనికి ఎన్ని సంవత్సరాలు మినిమం సర్వీస్ ఉండాలి అంటే, కనీసం 5 ఏళ్ళు ఉండాలి, 5 సంవత్సరాలు పూర్తి చెయ్యాలి అని ఇప్పటి వరకు ఉండేది. అయితే మీకు 2020-2021 పన్ను నిర్ధారణ సంవత్సరం నుంచి దీని యొక్క సర్వీస్ని 1 సంవత్సరంగా మార్చారు. 1 నుంచి 3 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు. అంటే వీరు ఉద్యోగంలో కనీసం 1 సంవత్సరమైనా ఎవరైనా ఒక దగ్గర కంటిన్యూగా చేస్తే ఒక యజమాని దగ్గర, వారికి కూడా ఇక గ్రాట్యుటీని మనం ఈ క్రింది విధంగా లెక్క కట్టవచ్చు. ఇంతకుముందు అయితే కనీసము 5 సంవత్సరాలు పనిచేయాలి కంటిన్యూగా ఒక ఉద్యోగి దగ్గర. అది ప్రస్తుతం మార్చబడింది. ఎంతకంటే 1 సంవత్సరం పనిచేస్తే చాలు కనీసము, 1 నుంచి 3 ఏళ్ళు కొంతమంది దగ్గర. సో ఈ విధంగా 1 సంవత్సరము పనిచేసిన కంటిన్యూగా ఎవరొక ఉద్యోగి దగ్గర అతనిని ఇతర ఉద్యోగిగా భావించి ఈ యొక్క క్రింది మూడింటిలో కనిష్ట విలువ ఏది ఉంటుందో దానిని అతనికి మినహాయింపుగా ఇవ్వచ్చు. అయితే ఇంకోటి కూడా ఉంది, అతను కావాలని స్వయంకృత అపరాధంగా అతను వెళ్ళిపోకూడదు. కొన్ని అనివార్య కారణాల వలన ఒకవేళ కనుక అతన్ని తొలగిస్తే అప్పుడు అతనికి కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ చెయ్యొచ్చు. సో ఇతర ఉద్యోగుల దగ్గర ఆ 3 మొత్తాలు ఏమిటో మనం చూద్దాము. ఇక్కడ చూడండి, వాస్తవంగా స్వీకరించిన ఉదార వృత్తి మొత్తము. ఇందాక కూడా 2వ దశలో కూడా ఇలాగే మొదటి పాయింట్ ఉంది. ఇక్కడ 2వ పాయింట్ మారింది చూడండి. అక్కడ సర్వీస్ పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతం అని అన్నాడు. ఇక్కడేంటి, సర్వీసు పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి అర నెల జీతము, అర్ధ నెల జీతము, అంటే 1/2 నెల, అంటే సగం నెల జీతం అన్నమాట. ఇక్కడ ఆ పదాన్ని అక్కడ 15 రోజులు, ఇక్కడ 1/2. అది చాలా డిఫరెన్స్. 2 ఒకలాగా అనిపిస్తాయి మీకు, కానీ డిఫరెంట్ ఉంటుంది, అమౌంట్ కూడా మారుతుంది. ఇక్కడ 1/2 నెల అనేది అది గుర్తుపెట్టుకోండి. అంటే జీతంలో సగం అనమాట అతని సర్వీస్ ఎన్ని పూర్తి చేస్తే. ఇక్కడ జీతం అంటే ఏం తీసుకుంటాం, మళ్ళీ చివరి నెల జీతమే, మళ్ళీ కరువు బత్యం కలుపుతాము. ఈ రెండింటిని ఇక్కడ తీసుకోండి. అంటే ఇలా నెక్స్ట్ గరిష్ట మొత్తము, ఇక్కడ ఇతనికి కూడా 20 లక్షలుగానే మార్చండి. ఇక్కడ గరిష్ట మొత్తము ఇందాక కూడా 20 లక్షలు అని చెప్పాను, ఇతనికి కూడా ఇక్కడ కూడా, అంటే ఇతనంటే ఇతర ఉద్యోగులు కూడా 3వ పాయింట్ గరిష్ట మొత్తము 20 లక్షలుగానే గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎవరైతే ఉదార వృత్తి చట్టము పరిధిలోనికి రారో, వారికి వర్తించదో వారిని ఇతర ఉద్యోగులు అంటాము. ఆ ఇతర ఉద్యోగులకు ఈ 3 రకాలుగా మనం చేర్చి ఇందులో కనీస మొత్తం ఏది ఉంటుందో తక్కువ విలువ దానిని మినహాయింపుగా ఇస్తాము. అందులో మొదటిది వాస్తవంగా అతనికి ఎంతైతే ఉదార వృత్తి వస్తుందో దాన్నే వేస్తాము. ఓకే, కొంతమంది జాయిన్ అవుతున్నారు, ఒక నిమిషం వెయిట్ చేద్దాము. కొద్దిగా లేట్ కామర్స్ మనకి ఎర్లీగా, నేను ఒక 5 మినిట్స్ మీకు టైం ఇస్తున్నాను ఆల్రెడీ, ఇన్ టైంలో ఉండేటట్టు చూడండి. లేకపోతే ఆ లెసన్ మధ్యలో ఏమవుతుందంటే మీరు అడ్మిట్ అవ్వడానికి అవ్వదు.
అలాగే కొంతమంది ఎగ్జిట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా సిగ్నల్ ఉండే ప్లేస్లో ఉండండి. మళ్ళీ మీరు లెఫ్ట్ అయిపోయిన తర్వాత మీకు అనుకోకుండా సిగ్నల్స్ లేక లెఫ్ట్ అయిపోతే మళ్ళీ మీరు వచ్చి జాయిన్ అవ్వడం కూడా కొద్ది కష్టం అవుతుంది. ఓకే, మళ్ళీ నేను ప్రజెంటేషన్లోకి వెళ్తున్నాను. వాస్తవంగా స్వీకరించిన ఉదారభృతి మొత్తము సర్వీస్ పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి సగం నెల జీతము లేదా 1/2 నెల జీతం అని గుర్తుపెట్టుకోండి. 1/2 నెల జీతము అది. ఇక్కడ గరిష్ట మొత్తము 20 లక్షలుగా మార్చుకోండి. గమనిక, మరి ఎవరు ఈ ఉద్యోగాలకు వస్తారంటే శాసనాత్మక కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులు. ఎవరు శాసనాత్మక కార్పొరేషన్లో పనిచేసే వ్యక్తులు అంటే ఇక్కడ చూడండి కొన్ని రకాల కార్పొరేషన్స్ ఉంటాయి. అలా శాసనాత్మక కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులు ఉంటే వారిని మనం అంటే అక్కడ ఇవ్వడం జరుగుతుంది స్టాట్యూటరీ కార్పొరేషన్గా. తరువాత ఉద్యోగి ఒకరికంటే ఎక్కువ మంది యజమానుల వద్ద పనిచేస్తే ఒకవేళ అప్పుడు ఉదార వృత్తి స్వీకరిస్తే అలా అందరి యజమానుల నుండి పొందిన మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఉద్యోగి ఎంతమంది యజమానుల నుండి జీవన భృతి పొందాడో ఒక్క నిమిషం, వారు అందరి దగ్గర నుంచి గరిష్ట మొత్తము 20 లక్షల లోపు మాత్రమే తగ్గింపుగా అనుమతిస్తారు. ఎంతమంది నుంచి పొందిన అది కూడా ఇక్కడ 20 లక్షలుగా మార్చుకోండి. తర్వాత సర్వీస్ ఉన్నప్పుడు ఉద్యోగి ఉదార భృతిని స్వీకరిస్తే సర్వీసులో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు రిటైర్ అయిన తర్వాత మనం ఈ ట్రీట్మెంట్ చేయడం చేస్తున్నాము. ఒకవేళ కనుక ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడే ఉంటే అతనికి ఉదార వృత్తిని మనం పూర్తిగా పన్నుకి గురి చేయవలసి ఉంటుంది. అలా ఈ యొక్క పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇలా 3 రకాలుగా ఉన్నట్టుంది. నెక్స్ట్ 5వది ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. 5వ పాయింట్ ఏంటంటే ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు 10 నెలల సరాసరి జీతాన్ని పదవీ విరమణ ముందు ఉన్న 10 నెలల జీతంగా తీసుకుంటారు. అంటే రిటైర్ అయినటువంటి రోజు నెల నుంచి వెనక్కి అలాగ 10 నెలలు వెళ్ళి ఆ 10 నెలల మొత్తాన్ని కలిపి దాన్ని 10తో భాగిస్తే మనకి సరాసరి జీతం వస్తుంది. దాన్ని తీసుకుంటాం అక్కడ చివరి. ఒకసారి ఎవరో అన్మ్యూట్ చేశారు, ఒకసారి దిలీప్ కుమార్ మ్యూట్లో పెట్టుకోమ్మా. ఇక తరువాత ఇది మీరు జీతము అనగా ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండి. ఇందాక మూల వేతనం ప్లస్ సర్వీస్ సదుపాయాలు కలిసే కరువు బత్యం అనుకున్నాము. ప్లస్ అదనంగా మళ్ళీ ఇక్కడ కమిషన్ కూడా కలపవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ 3 కలిపితే జీతము ఎవరికి, ఇతర ఉద్యోగులకి. అలాగే ఇక్కడ సర్వీసు లెక్కించేటప్పుడు నెలలను వదిలిపెట్టేవాలి. అంటే ఇందాక ఏం చెప్పాను, 2వ దశలో 1972 ఉదార వృత్తి చట్టం పరిధిలోకి వచ్చే వ్యక్తులకైతే మనం 25 సంవత్సరాలు 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఇలా ఎన్నున్నా 26 కింద మార్చేసుకోండి, ఇంకొక సంవత్సరం కింద మార్చుకోండి అని చెప్పి అన్నాం. బట్ ఇక్కడ మాత్రం 25 సంవత్సరాలు 6 నెలలు ఉన్నా 11 నెలలు ఉన్నా 1 నెలలో ఉన్నా అది 25 సంవత్సరాలు అవుతుంది. నెలలు వదిలిపెట్టేయాలి. అతడు పూర్తిగా ఆ సర్వీసు ఎన్ని సంవత్సరాలు చేశాడో ఆ సర్వీసులే కావాలి మనకి. కాబట్టి సర్వీసు పూర్తి చేసిన సంవత్సరాలే తీసుకుంటాం తప్ప నెలలు వదిలేయాలి. అది గుర్తుపెట్టుకోండి. నెలలు 11 నెలలైనా అతని బ్యాట్లకు ఇంకొక నెల తక్కువ ఉంది. సో 11 నెలలైనా అది 25 సంవత్సరాలు కానీ తీసుకుంటాం. 26 కింద మార్చడానికి వీల్లేదు. అది ఎవరికి ఇది, ఇతర ఉద్యోగులకి. ఇతర ఉద్యోగులు అంటే ఎవరు, ఉదార వృత్తి చట్టం 1972లోకి రానివారు వాళ్ళకి అనమాట ఇది. సో ఇలా 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. నేను దీన్ని రేపు వీటిపైన మనం రేపు లెక్కల్లో కూడా చెప్పుకుంటాము. రేపు వీటిని మరింత చక్కగా లెక్కలు చేసినప్పుడు మీకు అర్థమవుతాయి. ఎవరు ఉదార వృత్తి చట్టం పరిధిలోకి వస్తారు, వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరు ఉదార వృత్తి చట్టం పరిధిలోకి రారు వారికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి, అలాగే ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారికి మనం మినహాయింపు ఎలా ఇస్తాము అనే విషయాలు రేపు కూడా చెప్పడం జరుగుతుంది ఆ లెక్కల్లో. అయితే ఇక్కడ మీరు
ఉదార వృత్తితో పాటు మరికొన్ని కూడా యజమాని అతను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మరికొన్ని ఉదార వృత్తితో ఉన్న అంశాలని డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు ఉదార వృత్తిని మనం ఏ విధంగా చేయాలో మీరు నేర్చుకోవడం జరిగింది. ఇది మీరు నోట్స్‌లో నిన్న నేను ఫైల్ షేర్ చేసిన దాంట్లో కూడా ఉంటుంది. ఇది మీరు రాసి ఉన్నట్లయితే ఈరోజు బాగా ఒకసారి చూసుకోండి. రేపు నేను లెక్క చెప్పేటప్పుడు అది మీకు వెంటనే క్యాచ్ చేయాలి. 3 రకాల ఉద్యోగులు లెక్కలు కూడా రేపు చెప్తాను. అప్పుడు ఏ విధంగా ట్రీట్ చేయాలనేది మీరు నాకు చెప్పవలసి ఉంటుంది. అలాగే నగదుగా ఇది ఇంకొకటి. ఇక్కడ గమనించండి. ఉదార వృత్తిలాగే ఇంకొకటి. నగదుగా మార్చుకున్న జీవన భృతి. నేను ప్రతి విషయాన్ని కూడా ఇంగ్లీష్లో మనం గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. అక్కడ ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా ఇచ్చినప్పుడు జీవన భృతి తెలుగులో పదం ఉండాలి. ఒక్కోసారి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే తెలుగు ట్రాన్స్లేట్ జీవన భృతి అంటే ఏమిటో మనకి మళ్ళీ మనం చేయలేదేమో అనుకుంటారు ఒక్కోసారి. కాబట్టి ఆ విధంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇది చేయండి. ఇక్కడ జీవన భృతి అంటే పెన్షన్ అంటాము. మనం తెలుగులో పింఛన్ అంటుంటాం చూసారా, అదే అచ్చ తెలుగులో దాన్ని జీవన భృతి అని పిలుస్తాము. ఇక్కడ జీవన భృతి సెక్షన్ 10లో ఉంది, సబ్ సెక్షన్ 10A ఉంది. అంటే ఉదార భృతి 10/10 అనుకుంటే దాని వెనుక ఏ అనే భాగంలో జీవన భృతి ఉంటుంది. ఎందుకు ఈ జీవన భృతికి ఉదార భృతి పక్క పక్కన నేర్చుకుంటామంటే ఈ రెండింటికి కూడా మనం కొన్ని సందర్భాల్లో ఇక్కడ లెక్కల్లో ఉదార భృతి విలువ అవసరపడుతుంది, ఈ జీవన భృతి విలువ కూడా అవసరపడుతుంది. అందుకోసం దీన్ని మనం గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. అయితే జీవన భృతి అంటే అర్థం ఏమిటి? ఇది మనకి ఒకవేళ 5 మార్కులకు కూడా వచ్చినప్పుడు ఒక థియరీ ప్రశ్నగా ఇది రాయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఉద్యోగి పదవిలో ఉన్నప్పుడు చేసిన సేవలకు ప్రతిఫలంగా అతడు విరమించినప్పుడు లేదా పదవీ విరమణ చేసినప్పుడు ఆ నెలవారీగా తాను పొందే ప్రతిఫలాన్నే జీవన భృతి అంటారు. అంటే ఉద్యోగి యజమానికి కొన్ని సంవత్సరాల పాటు అక్కడ సేవలు అందించాడు. ఆ సేవలకు ప్రతిఫలంగా ఉద్యోగి రిటైర్ అయిపోయిన తర్వాత ఆ యజమాని నుంచి ప్రతి నెల కొద్ది మొత్తాన్ని పొందితే అలా ప్రతి నెల పొందే ప్రతిఫలాన్ని అక్కడ జీవన భృతి లేదా పెన్షన్ అంటారు. మనం చూస్తున్నాం కదా, పెన్షన్ లేదా పెన్షన్ అనేది నెల నెల అక్కడ కొంతమంది ఉద్యోగులకు రావడం మీరు గమనిస్తారు. ఆ విధంగా ఉద్యోగి పదవిలో ఉన్నప్పుడు యజమానికి చేసిన సేవలకు ప్రతిఫలంగా విరమణించుకున్న తర్వాత ప్రతి నెల విరమణ అనంతరము తాను పొందే ప్రతిఫలాన్ని జీవన భృతి లేదా పెన్షన్ అంటారు. ఇక ఇట్టి మొత్తము జీతము ద్వారా ఆదాయము శీర్షిక క్రింద పూర్తిగా పన్నుకి గురి అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పెన్షన్ అంటే అతడు రిటైర్ అవ్వక ముందు వరకు నెల నెల జీతం పొందాడు, రిటైర్ అయిన తర్వాత నెల నెల పెన్షన్ పొందుతున్నాడు. కాబట్టి జీతం ఎలాగైతే ట్రీట్ చేశామో ఆ విధంగా జీతానికి బదులు అక్కడ ఏం చేస్తామంటే ఈ రకమైన పెన్షన్ వేసుకుంటాము. రిటైర్ అయిపోయిన పెన్షన్ యొక్క ఒక వ్యక్తి యొక్క పెన్షన్ కూడా మనకి లెక్క ఇవ్వచ్చు. అప్పుడు జీతం అనే పదం ఉండదు, పెన్షన్ అనేది ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ మొత్తాన్ని జీతము ద్వారా ఆదాయం శీర్షిక క్రింద పూర్తిగా పన్నుకి గురి చేస్తాము. మరైతే నగదుగా మార్చుకున్న జీవన భృతి, మరి కొంతమంది తనకి వచ్చే పెన్షన్ని క్యాష్లోకి మార్చుకుంటారు, నగదులోకి. మరి నగదుగా మార్చుకున్న జీవన భృతి అని మనకి లెక్కలు ఇచ్చినప్పుడు మనం ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇక్కడ నేర్చుకున్నాము. ఉద్యోగి యొక్క జీవన భృతి నెలవారీగా పొందే మొత్తంలో కొంత భాగాన్ని రద్దు చేసుకోవచ్చును. అతడు కొంత భాగాన్ని రద్దు చేసుకోవచ్చును. ఎంత అనేది అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు లెక్కలో కూడా. అది 50% కంటే తక్కువగా ఉండాలి, 50% కంటే ఎక్కువగానే అది వాళ్ళు రద్దు చేసుకోరు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకి 10,000 పెన్షన్ కింద ఫిక్స్ అయింది అనుకుందాం, జీవన భృతి కింద. తన ఉద్యోగికి యజమాని ఇక అక్కడి నుంచి 10,000 రూపాయలు పెన్షన్ కింద ట్రీట్ చేశాడు, ఫిక్స్ చేశారనమాట పెన్షన్ 10,000 రూపాయలు. ఇప్పుడు ఆ 10,000 రూపాయలు మొత్తంలో రిటైర్ అయ్యే టైంలోనే యజమానిని ఇతను అడగొచ్చు, కొంత భాగాన్ని నాకు నా పెన్షన్ నుండి రద్దు చేసుకొని ఇప్పుడే కొంత మొత్తాన్ని ఇవ్వండి అని చెప్పి. అంటే ఇక్కడ ఉదాహరణకు ఒక 50% రద్దు చేశారు అనుకుందాం. ఇక్కడ నేను జాగ్రత్తగా వినండి, ఏంటి రద్దు చేసుకోవడం అంటే, అంటే ఒక ఉద్యోగి నెలకు 10,000 రూపాయలు పెన్షన్ కింద పొందాడు అనుకుందాము. అప్పుడు ఈ సంవత్సరమే ఈ నెలలోనే రిటైర్ అయ్యాడు అనుకుందాం, ఈ నెలలో 10,000 వచ్చాయి అనుకుందాం. అతనికి ఫిక్స్ అయింది 10,000 దగ్గర పెన్షన్. అప్పుడు
ఆ 10,000 రూపాయలలో సగం అనుకుందాం, 50%, అంతకన్నా ఎక్కువ మొత్తం ఉండదు. 50% అంటే 5,000 రూపాయలు తిరిగి యజమానికి అమ్మేయవచ్చు. సార్, నా యొక్క జీతంలో నాకు వచ్చే పెన్షన్లో నాకు 5,000 రూపాయలతో నేను బ్రతకగలను, మిగతా 5,000 రూపాయలు మీరు ప్రతి నెల కట్ చేసుకొని అలా నాకు కొంత మొత్తము, అంటే ప్రతి నెల 5,000 మీరు తీసేసుకొని అలా 15 సంవత్సరాలు తీసుకోండి. అంటే సంవత్సరానికి 12 నెలలు, 12 ఐదులు 60,000, అలాగే 15 సంవత్సరాలు అంటే 9 లక్షలు ఇప్పుడు నా చేతికి ఇవ్వగలరా అని అని అడుగుతాడు. అంటే ఈ విధంగా, అంటే అదొక అవకాశం ఉందన్నమాట నగదుగా మార్చుకోవడం. అంటే ఏంటి, రిటైర్ అయ్యే టైంలో అతని చేతికి మరికొంత డబ్బు ఇచ్చినట్లయితే అతనికి ఎక్కడైనా ఒక పెన్షన్ వచ్చే స్కీమ్లో కానీ ఏదైనా ఒక ఆస్తిలో కానీ అతను పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని రిటైర్ అయ్యే టైంలోనే ఈ గ్రాట్యుటీ అని, అలాగే ఈ యొక్క జీవన భృతిలో సగాన్ని రద్దు చేసుకోవడం అని కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఇందాక నేను చెప్పినట్లుగా 10,000 రూపాయలు పెన్షన్ ఫిక్స్ అయిన ఒక ఉద్యోగి ఒక సగాన్ని రద్దు చేసుకుంటే, అంటే 5,000 రూపాయలు సార్ నేను రద్దు చేసుకుంటాను, కొంత భాగాన్ని రద్దు చేసుకుంటాను, దానికి బదులుగా నాకు కొంత అమౌంట్ ముందే ఇవ్వగలరా అని అలా ఇస్తాడు. కాబట్టి అలా తీసుకోవడాన్నే జీవన వృత్తిని రద్దు చేసుకోవడం అంటారు. అంటే ఏంటి, ఇక్కడ నుంచి నెలకి 10,000 రూపాయలు ఇతనికి ఇవ్వరు, ఇంకా నెలకి 5,000 ఇస్తారు. సగం ఇచ్చి 5,000 రూపాయలు యజమాని తను జమ చేసుకుంటాడు. ఎందుకు జమ చేసుకుంటాడు, అలాగా 15 సంవత్సరాల వరకు అంటే ఇక్కడ ఇవ్వలేదు, మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. 15 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు, 15 ఏళ్ళు. ఈ యొక్క దీన్ని ఇంగ్లీష్లో కమ్యూటేషన్ అంటాము. కమ్యూటేషన్ అని గుర్తుపెట్టుకోండి. నగదుగా మార్చుకుని జీవనం అంటే కమ్యూటేట్ చేశాడు అని పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ విధంగా యజమాని ఏం చేస్తాడంటే ఇతనికి ఇచ్చే పెన్షన్ నుంచి ఒక 5,000 రూపాయలు వెనక్కి తీసేసుకొని 5,000 అతని చేతికి ఇచ్చి అలా సంవత్సరానికి 5,000 రూపాయలు చొప్పున ఉంటాయి. అక్కడ మనకి 60,000 అవుతాయి. ఆ 60,000ని 15 సంవత్సరాల పాటు అలా తగ్గించుకుంటూ వెళ్తే 9 లక్షలు అయ్యింది అనుకుందాము. ఈ 9 లక్షలు ఈరోజే ఇచ్చేస్తాడు యజమాని ఉద్యోగికి. అంటే అలా ముందు అమౌంట్ ఇచ్చేసి ఆ 9 లక్షలని ఎలా ప్రతి నెల 5,000 కట్ చేసుకుంటాడు. అలా ఉద్యోగి యొక్క జీవన వృత్తిని అతను నెలవారీగా ఎంత పొందుతున్నాడో అంత మొత్తాన్ని అందులో కొంత భాగాన్ని రద్దు చేసుకోవచ్చును. ఇందుకు ప్రతిఫలంగా ఉద్యోగి ఒక పెద్ద మొత్తంలో స్వీకరించే మొత్తాన్నే జీవన వృత్తి రద్దు అని అంటారు. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాను చూసారు కదా, 5,000 రూపాయల చొప్పున రద్దు చేసుకుంటూ అలా ఒక 15 ఏళ్ళు అనుకుంటే ఆ 9 లక్షలు వస్తుంది అనుకుంటే ఆ 9 లక్షలు ఈరోజు ఇచ్చేస్తే అది జీవన వృత్తి రద్దు అంటారు. అలా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా ఈ జీవన భృతిని 100% రద్దు చేసుకోవడానికి వీల్లేదు. సార్ నాకు అస్సలు పెన్షన్ అవసరం లేదు సార్, ఈ 10,000 తీసేసుకొని మొత్తం డబ్బులు ఇప్పుడే ఇచ్చేయండి, నెలకి వచ్చే 10,000 మీరే మినహాయించేసుకోండి అని అనటానికి వీల్లేదు. నీకు కనీసము పెన్షన్ వచ్చే విధంగా చేయటం అనేది యజమాని యొక్క బాధ్యత. కాబట్టి ఈ జీవన భృతి రద్దుకు పరిహారం కింద నీకు అవకాశము సగం కంటే తక్కువే ఉంటుంది. ఎప్పుడు కూడా 50% కంటే తక్కువగానే ఉంటుంది, కానీ 50% కంటే ఎక్కువ రద్దు చేయరు ఎప్పుడు కూడా. అది కూడా ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 15 ఏళ్ళ వరకు మ్యాక్సిమం ఉంటుంది అనమాట. అలా దీన్ని జీవన భృతి రద్దుకు పరిహారము అంటారు. అంటే ఏది, ఇప్పుడు నీకు 9 లక్షలు వచ్చే చేతికి చూసారా, నెలకి 5,000 చొప్పున మినహాయించుకుంటూ ఉంటే ముందే 9 లక్షలు యజమాని మీ చేతికి ఇచ్చారు. దానిని జీవన భృతి రద్దు చేసుకున్నందుకు పరిహారంగా మీకు వచ్చిన 9 లక్షలు. అది ఇక్కడ అంటే పెన్షన్ రద్దు చేసుకున్నాడు అన్నమాట. ఒక్క నిమిషం, ఎవరైనా జాయిన్ అయ్యారేమో చూద్దాము. లీడర్స్ మరొకసారి మన ఇంకా కమింగ్ అంటే రాలేక ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి హెల్ప్ చేయండి. కొంతమందికి ఆ సిగ్నల్ అది ఉన్న ముందే చెక్ చేసుకొని ఆ ప్లేస్లో ఉండి అటెండ్ అయ్యేటట్టు చూసుకోమని చెప్పండి. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఆ విధంగా మీకు లెక్కలో జీవన భృతిని ఉద్యోగి రద్దు చేసుకున్న మొత్తం ఇంత అని వచ్చింది అనుకోండి, దానికి సంబంధించిన మనం మినహాయింపులు ఏమైనా ఉంటాయేమో ఒక్కసారి ఇక్కడ చూద్దాము. ఆ జీవన భృతి రద్దుకు సంబంధించి దిగువ తరగతులుగా వాళ్ళని విభజిస్తారు. ఇలా చూడండిరా, ఇది జీవన భృతి ఎవరికి వస్తుందో ఆ ఉద్యోగులను ఈ క్రింది విధంగా మనం విభజిస్తాము. వారికి ఈ క్రింది విధంగా
పన్నును లెక్కించడం కూడా జరుగుతుంది. అదేంటంటే ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, రెండోది ప్రభుత్వేతర ఉద్యోగులు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అలాగే పాక్షిక ప్రభుత్వాలు, అందులో అందరినీ ప్రభుత్వ ఉద్యోగులు అంటాము. ఇక దాని క్రింద వెళ్ళని అందరినీ ప్రభుత్వేతర ఉద్యోగులు, అంటే ప్రైవేట్కి వచ్చిన వాళ్ళు, అలాగే ఇలా మొత్తం వీళ్ళందరూ ప్రభుత్వేతర ఉద్యోగులు వస్తారు. తిరిగి ప్రభుత్వేతర ఉద్యోగులు కూడా రెండు రకాలుగా లెక్కల్లో ఇవ్వబడతారు. ఇక్కడ ప్రభుత్వేతర ఉద్యోగుల్లో తిరిగి ఉద్యోగి, ఇక్కడ మీరు మార్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ తప్పుగా ఇవ్వడం జరిగింది. ఇది జీవన భృతి కాదు, ఇక్కడ ఉదార భృతి అని మార్చుకోండి. ఉద్యోగి ఉదార భృతి పొందినప్పుడు, నోట్ చేసుకోండి అందరూ, ఈ పట్టిక మీరు అక్కడ రాసేటప్పుడు ఇక్కడ జీవన అని పడింది, పట్టికలో జీవన కాదు, ఉద్యోగి ఉదార భృతి పొందినప్పుడు అని, ఉద్యోగి ఉదార భృతి పొందనప్పుడు అని మార్చుకోండి. అంటే ఈ పెన్షన్ వచ్చే వ్యక్తికి ఒక్కోసారి రిటైర్ అయిన టైంలో ఉదార భృతి వస్తుంది, గ్రాట్యుటీ, కొంతమందికి రాదు. అలా వచ్చిన వ్యక్తికి ఒకలా ట్రీట్ చేయాలి, రాని వ్యక్తికి ఒకలా ట్రీట్ చేయాలి. కాబట్టి ప్రభుత్వేతర ఉద్యోగులు మనం రెండు రకాలుగా చేసాము. ఎవరికైతే ఉదార భృతి వస్తుందో వాడిని ఎడం చేతి పక్క వేసాం, ఎవరికి ఉదార భృతి రాదో, గ్రాట్యుటీ రాదో వాళ్ళని కుడి చేతి పక్క రాసాం. ఈ రెండింటి లెక్కల్లో మనకి ఇస్తాడు. ఎలా అంటే ప్రభుత్వేతర ఉద్యోగి లేదా ప్రైవేట్ ఉద్యోగి, అతడికి జీవన భృతిని రద్దు చేసుకున్నాడు, ఇంత జీవన భృతి వచ్చింది, అయితే అతనికి ఉదార భృతి రాలేదు లేదా అతను పొందలేదు అని లెక్కలు ఇస్తే మనం వెంటనే ఈ పక్కన ఎడం చేతి పక్కన ఉన్నదాన్ని తీసుకుంటాం పొందనప్పుడైతే ఈ కుడి చేతి పక్కన ఉన్నది తీసుకుంటాం. అప్పుడు అలా లెక్క చేయవలసి ఉంటుంది. అందుకనే చెప్పాను కదా, నేను ఉదార భృతి పక్కనే నేను జీవన భృతి చెప్పడానికి కూడా కారణము. ఈ రెండు కూడా ఏదైనా రిటైర్మెంట్ అయ్యే టైంలో ఇక్కడ ఫిక్స్ చేయబడతాయి ఉద్యోగికి, అందుకనే వీటిని మనం ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్యోగులు ఎలా ఉంటారు? మొదట ప్రభుత్వ ఉద్యోగులు. ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన వారు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వారు, అలాగే స్థానిక సంస్థల్లో పనిచేసేవారు, శాసనాత్మక కార్పొరేషన్లో పనిచేసేవారు, వీరందరినీ మనం ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేయాలి. ఇక్కడ వీళ్ళు ఎవరైనా సరే నగదుగా మార్చుకుంటే జీవన భృతిని, వారికి ఏది ఇందాక 5,000 రూపాయలు తిరిగి అమ్మేసుకున్నాడు కదా యజమానికి, అలాగా 15 సంవత్సరాలు అమ్మారనుకుంటే ఉదాహరణలో 9 లక్షలు వచ్చింది అనుకున్నాం కదా, ఆ 9 లక్షలు ఒకవేళ ఈ ప్రభుత్వ ఉద్యోగులకు వస్తే వారికి పూర్తిగా పన్ను నుండి మినహాయిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇందాక ఉదార భృతిని మినహాయించారు, ఇప్పుడు జీవన భృతిని కూడా మినహాయిస్తారు. వారికి పూర్తిగా పన్ను నుండి మినహాయించుకుంటారు. అయితే ఏది ఆ అమౌంటు? పెన్షన్ కాదు, నగదుగా మార్చుకున్న పెన్షన్ని, అంటే జీవన భృతి రద్దుకు వచ్చిన పరిహారము. జీవన భృతిలో నువ్వు కొంత బాగా నమ్ముకున్నావు చూసావు, వెనక్కి దాన్ని కమ్యూట్ చేసుకున్నావు చూసావా, ఆ కమ్యూటేట్ చేసినటువంటి మొత్తాన్ని మనం కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అంటాము. దాన్నే నగదుగా మార్చుకుంటే ఎంతైతే నీకు డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు ఆ సంవత్సరం పూర్తిగా పన్ను, అన్ని సంవత్సరాలు రావు కదా, ఒకసారి వస్తుంది, రిటైర్ అయిన టైంలో వస్తుంది. కాబట్టి ఆ సంవత్సరంలోనే దాన్ని పూర్తిగా పన్ను నుండి మినహాయించినట్లుగా చూపించాలి. అలాగే ప్రభుత్వేతర ఉద్యోగులు, మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రభుత్వేతర ఉద్యోగులు అంటే ప్రభుత్వంలోకి వెళ్ళని ప్రతి ఒక్కరు ఇందులోకి వస్తారు. మరి పైన పేర్కొన్న ఉద్యోగులు కాకుండా ఇతర ఉద్యోగులందరూ ఈ తరగతి కిందకి వస్తారు. వీరిని మళ్ళీ తిరిగి మనం రెండు రకాలుగా విభజించాం. అది ఎవరు? నగదుగా మార్చుకున్న జీవన భృతితో పాటు ఉద్యోగి ఉదార భృతి కూడా తీసుకుంటే ఏ అంటే ఎడం చేతి పక్క పట్టికలో చూసాం కదా ఇందాక, అది అక్కడ జీవన భృతి అని మార్చమన్నాను కదా, అదే ఉదార భృతి అని మార్చుకున్నా. అక్కడ అది జీవన భృతి కాదు, ఎందుకంటే పైన ఉన్నది అలాగా జీవన భృతి. ఆ జీవన భృతితో పాటు అతడు ఉదార భృతిని కూడా తీసుకుంటే, జీవన భృతి అంటే పెన్షన్తో పాటు గ్రాట్యుటీని కూడా తీసుకుంటే, కాబట్టి నగదుగా మార్చుకున్న జీవన భృతితో పాటు ఒకవేళ ఉద్యోగి ఉదార భృతి అంటే గ్రాట్యుటీ కూడా తీసుకుంటే అడికి రెండు వచ్చే ఆ సంవత్సరంలో ఆ ఉద్యోగికి, అప్పుడు లెక్కలో మనకి ఆ విధంగా ఇస్తే ఈ ట్రీట్మెంట్ చేయాలి అతనికి. సో ఈ క్రింది రెండింటిలో ఏది తక్కువగా ఉంటే దానినే పన్ను నుండి మినహాయించిస్తారు. ఎవరికి? ఇతర ఉద్యోగులకి.
ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. ఆ రెండు ఏంటేంటో చూడండి. వాస్తవంగా నగదుగా మార్చుకున్న జీవన భృతి మొత్తము. ఇక్కడ వాస్తవంగా నగదుగా మార్చుకున్న జీవన భృతి మొత్తం అంటే అతని చేతికి 9 లక్షలు వచ్చాయి అనుకున్నాము ఇందాక. అలా ఆ మొత్తాన్ని ఇక్కడ వెయ్యాలి. అతను క్యాష్లోకి మార్చుకుని కమ్యూటేట్ చేసుకున్నటువంటి పెన్షన్ విలువ ఎంత ఉందో ఆ మొత్తాన్ని అక్కడ వెయ్యాలి. ఆ తరువాత ఈ దిగువని ఇది గుర్తుపెట్టుకున్నారా, మొత్తము జీవన భృతి అంటే ఆ జీవన భృతి ఆ సంవత్సరానికి ఎంత ఉందో దాని యొక్క రద్దు విలువ అంటే జీవన భృతి యొక్క లేదా సాధారణ జీవన భృతి రద్దు విలువలో 1/3 వంతు. అంటే అతను ఎంత మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నాడో దానిలో 1/3 వంతుని ఇక్కడ వెయ్యవలసి ఉంటుంది. ఎవరికి ఇది 1/3 వంతు అన్నమాట? ఉదార భృతి కూడా వచ్చే వాళ్ళకి, జీవన భృతితో పాటు ఉదార భృతికి వచ్చే వాళ్ళకి 1/3 వంతు ఆ రద్దు చేసుకున్న విలువలో. అదే రెండో వ్యక్తి కుడి చేతి పక్క కింద పట్టికలో చూసాం కదా, నగదుగా మార్చుకున్న జీవన భృతితో పాటు ఉదార భృతి రాదు వాళ్ళకి. అలాంటి ఉద్యోగులకి ఎలా మరి? ఇందాక ఉదార భృతి వచ్చే వాళ్ళకైతే 1/3 వంతు. ఇక్కడ నగదుగా మార్చుకున్నాడు పెన్షన్ని ఆ వ్యక్తి, కానీ ఆ వ్యక్తికి ఉదార భృతి రావటం లేదు, ఇవ్వలేదు యజమాని. అతను అర్హుడు కాడు అనమాట, ఇవ్వలేదు. సో ఎప్పుడైతే పెన్షన్ని కొంత నగదుకు అమ్ముకున్నారో, కమ్యూటేట్ చేసుకున్నారో, ఆ వ్యక్తికి గ్రాట్యుటీ కనుక రాలేదు అనుకోండి, లెక్కలో మనకి ఈ మాట ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ క్రింది విధంగా ఉన్నట్టు చేస్తాము. ఇక్కడ 2 విషయాలే ఉన్నాయి. ఆ క్రింది 2 మొత్తాల్లో ఏది తక్కువ ఉంటే దాన్నే. కాకపోతే ఇక్కడ మొదటిది ఇందాకలాగే వాస్తవంగా నగదుగా మార్చుకున్న జీవన భృతి మొత్తము మనం 9 లక్షలు మార్చుకుని అనుకున్నాం కదా, దాన్ని ఇక్కడ వేస్తాము. కానీ రెండోది మారింది చూడండి, మొత్తము జీవన భృతి యొక్క రద్దు విలువలో 1/2 వంతు. అంటే ఇతను కొద్దిగా ప్రయోజనం ఇవ్వడానికి 1/2 వంతుని ఇక్కడ వేయడం జరిగింది. అక్కడ 1/3 వంతు ఎవరు ఉదార భృతి ఎవరికైనా వస్తే వారికి 1/3 వంతు తీసుకోవాలి. ఉదార భృతి రాని వారికి అయితే 1/2 వంతు తీసుకోవాలి. అది ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మరొక్కసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, అదే రీకాప్యులేషన్ చేస్తాను చూడండి. మనం నగదులోకి మార్చుకున్న జీవన భృతి అనేది చెప్పాను. అది అంటే ఏమిటంటే ప్రతి సంవత్సరము ఉద్యోగి విరమణ చేసిన తర్వాత సంవత్సరం చివర అక్కడి నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని యజమాని నుంచి పొందితే దాన్ని జీవన భృతి అంటాము. అది ఇంగ్లీష్లో పెన్షన్ అంటాము. అటువంటి పెన్షన్ని ఆ రిటైర్ అయిన రోజున లేదా రిటైర్ అయినటువంటి నెలలో క్యాష్లోకి మార్చుకునే అవకాశాన్ని యజమాని కల్పిస్తాడు. అంటే ఆ మొత్తంలో కొంత వెనకకి అమ్ముకోవచ్చు, దాన్ని కమ్యుటేషన్ అంటారు. ఆ కమ్యుటేషన్ చేసుకునే అవకాశం ఉద్యోగికి కల్పిస్తే అప్పుడు ఆ ఉద్యోగికి అంటే దాన్ని పన్ను మినహాయింపు ఉంటుందా ఉండదా అనే దాన్ని మనం లెక్కించడానికి ఇక్కడ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకైతే పూర్తిగా అతను పొందిన కమ్యుటేషను మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వేతర ఉద్యోగులకైతే మాత్రం అందులో వాళ్ళు తిరిగి 2 రకాలుగా ఉన్నారని చూసుకోవాలి. ప్రభుత్వేతర ఉద్యోగులు లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులు వాడికి ఉదార భృతి వచ్చిందా దాన్ని ఒకలా ట్రీట్ చేయాలి, వారికి ఉదార భృతి రాలేదా ఒకలాగా ట్రీట్ చేయాలి. ఉదార భృతి కూడా వస్తే అలాంటప్పుడు అతను జీవన భృతిని రద్దు చేసుకుంటే అతనికి 2 అంశాలు ఉన్నాయి. వాస్తవంగా నగదుగా మార్చుకున్నటువంటి జీవన భృతి, దాంతోపాటు జీవన భృతి రద్దు చేసుకున్న విలువలో 1/3 వంతు అలా పెట్టుకోవాలి. ఒకవేళ ఆ ఉద్యోగికి గ్రాట్యుటీ రాలేదు అని లెక్కలో ఇచ్చాడు, అప్పుడు సేమ్ వాస్తవంగా నగదుగా మార్చుకున్న జీవన భృతి మొత్తం ఇది కనబడుతుంది కదా, ఇది మళ్ళీ క్రిందన జీవన భృతిని రద్దు చేసుకున్న విలువలో 1/2 వంతుని వెయ్యాలి. అది మనం లెక్కలు చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ 2 పాయింట్లు మీరు ఈరోజు నా నోట్స్లో రాసుకునేటప్పుడు మీరు తప్పనిసరిగా ఏం చేయాలి అంటే పాయింట్స్ని జాగ్రత్తగా, నేను ఎలాగైతే మీకు కొన్ని మార్చుకోమని పాయింట్లు ఉన్నాయి చూసారో వాటిని మాత్రం మార్చండి. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇందాక మార్చమన్నది ఇక్కడ జీవన భృతి అనే పదం తీసి ఉదార భృతి పెట్టండి పట్టిక దగ్గర. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని మనం గమనిద్దాం, ఆర్జిత సెలవును నగదుగా మార్చుకొనుట. ఇక్కడ చూడండి, ఆర్జిత సెలవు దీన్ని సంపాదిత సెలవు అని అంటారని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను.
కొంతమంది తన సంపాదిత సెలవుని నగదుగా మార్చుకుంటారు. కొంతమంది తన ఆర్జిత సెలవును నగదుగా మార్చుకుంటారు. మరి ఆర్జిత సెలవు అంటే ఏమిటంటే ప్రతి ఉద్యోగికి కూడా తన ఉద్యోగాన్ని చేస్తూ అంటే ఉద్యోగ యజమాని కొంత రోజులను ఏం చేస్తారంటే డబ్బు విలువతో కూడినటువంటి విధంగా కొన్ని సెలవులను ఉద్యోగికి ఇస్తారు. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులకైతే సంవత్సరానికి అదే 30 రోజులు ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆర్జిత సెలవుని ఇచ్చారు అనుకుందాం. అలాగే ప్రైవేట్ ఉద్యోగులు కూడా యజమాని 30 రోజులు ఇవ్వచ్చు. మరి కొంతమందికి టీచింగ్ డిపార్ట్మెంట్స్ అలాంటివి అంటే వెకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి వ్యక్తులకైతే వారికి సంవత్సరానికి 6 రోజులు మాత్రమే ఆర్జిత సెలవు ఉంటుంది. అంటే ఏంటి ఆర్జిత సెలవు అంటే అవసరమైనప్పుడు ఆ సెలవులను మనం డబ్బుగా మార్చుకోవచ్చు. అంటే డబ్బుతో కూడిన సెలవు అనమాట ఇది. దీన్ని ఆర్జిత సెలవులు అంటారు. అంటే వీటిని అమ్ముకొని డబ్బు సంపాదించుకునే అవకాశము కలిగి ఉండటాన్నే ఆర్జిత సెలవు అంటారు. అంటే అలాంటి వాటిని నగదుగా మార్చుకుంటే అది సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 ఏఏ అనే దానిలో ఉంది. మరి ఉద్యోగులకు ఎటువంటి సెలవులు ఉంటాయి? ఆకస్మిక సెలవని, ఆర్జిత సెలవని, విశిష్ట సెలవని, వైద్య చికిత్స సెలవని, అలాగే కొన్ని సాధారణ సెలవులు కూడా ఉంటాయి. మరి ఆ సెలవులను ఇక్కడ రకాలుగా విభజిద్దాం చూడు. ఆ సెలవులు ఏంటంటే ఒక సంవత్సరంలో ఉద్యోగికి ఇచ్చిన సెలవులు వాడుకొని అంటే వాడుకున్నారా పర్వాలేదు, వాడుకోకుండా మిగిలిపోయి అనుకోండి అవి రద్దు అయిపోతాయి ఆ సంవత్సరంలో. అంటే అటువంటి సెలవుల్ని మనం వాడుకోని ఎడల రద్దు అయ్యే సెలవులు. అంటే ఒక 15 సెలవులు ఒక సంవత్సరంలో వాడుకోవడానికి ఉద్యోగికి ఇచ్చారు అనుకుందాము. అవి అందులో అతను ఒక 10 వాడుకున్నారు, మిగతా 5 నెక్స్ట్ ఇయర్కి వెళ్ళవు, అక్కడితో రద్దు అయిపోతాయి. వాడుకుంటే పూర్తిగా వాడుకోవాలి. అలాంటి సెలవుల్ని సాధారణ సెలవులుగా మనం చెప్పుకుంటాము. అంటే వాడుకోకపోతే రద్దు అయిపోయే సెలవులు. కానీ ఇక రెండవది చూడండి కుడి చేతి పక్క, వాడుకోకపోయినా అవి రద్దు కావు, తిరిగి సంచితం అవుతాయి, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కలుపుతారు. అవి ఆ ఉద్యోగి యొక్క పుస్తకంలో రాస్తారు, సర్వీస్ పుస్తకంలో. ఇక ఈ సంవత్సరం 6 సెలవులు ఇచ్చాము, అలాగ ప్రతి సంవత్సరం అతనికి 6-5 సెలవులు వస్తాయి కదా, ఇవన్నీ అక్కడ జమ చేస్తూ ఉంటారు. వీటిని సంచిత సెలవులు అంటారన్నమాట. వీటిని మనం ఎర్నడ్ లీవ్ అని పేరుతో ఇస్తారు. సంపాదిత సెలవు అని, ఆర్జిత సెలవు అని పిలుస్తారు దీన్ని, ఆ పేరుతో ఇస్తారు. ఇప్పుడు 1వ పాయింట్ మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. రద్దు అయ్యే సెలవులు. ఏమిటి రద్దు అయ్యే సెలవులు? ఒకవేళ ఉద్యోగి ఈ సెలవులను కానీ వాడుకోకపోతే అవి రద్దు అయిపోతాయి. అవి ఏంటంటే మాకు సాధారణ సెలవులు ఇస్తారు చూసారా, సిఎల్స్ క్యాజువల్ లీవ్స్ అంటాము, అటువంటివి. అలాగే స్పెషల్ క్యాజువల్ లీవ్, ప్రత్యేక సాధారణ సెలవు, ఇటువంటి పదాలతో ఉన్న సెలవులు మనం వాడుకుంటే ఆ సంవత్సరంలో వాడుకోవాలి. లేకపోతే వాడుకోకుండా మిగిలిపోయినవి నెక్స్ట్ ఇయర్కి ఏమవుతాయి, క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, అవి రద్దు అయిపోతాయి ఆ సంవత్సరమే. కాబట్టి వీటిని రద్దు అయ్యే సెలవులు అంటారు. ఇక తరువాత రెండోది ఏంటంటే ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, రద్దు కాని సెలవులు. ఏమిటి రద్దు కాని సెలవులు అంటే ఇవి సంచిత సెలవు. అంటే సంచితం అంటే క్యుములేట్ చేసుకోవడము. ప్రతి సంవత్సరం వచ్చిన దాన్ని ఒక దగ్గర దాచుకొని అతను క్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ సంచిత సెలవు అనుక వాడుకోబడిన సెలవు ప్రతి సంవత్సరము రద్దు కాకుండా అది సెలవు ఖాతాలో జమ అవుతుంది. ఇలాంటిది ఒక ఖాతా ఉంటుంది. ఆ ఖాతాలో ఈ ప్రతి సంవత్సరము ఉద్యోగికి యజమాని ఇస్తే ఆ సెలవులను అందులో దాచుకుంటారు. అక్కడ ఆ ఖాతాలో అతను నమోదు చేసుకుంటాడు. అప్పుడు ఆ నమోదైన మొత్తం అన్నింటిని కలిపి అవి రద్దు కాని సెలవులు అంటారు. మరి ఇవి ఉద్యోగి పదవిలో ఉన్నప్పుడు అతను వాడుకోవచ్చు. ఉద్యోగి పదవిలో అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అనారోగ్యం వలన కానీ, ఏదైనా ఒక కుమార్తె వివాహానికనో, అలాగే ఏదైనా అనుకోనటువంటి అవసరం ఉన్నప్పుడు, ఇలా ఉద్యోగి పదవిలో ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి సెలవులను వాడుకోవచ్చును. అయితే ఈ నగదులోకి ఒకవేళ అది వాడుకోలేదు, అతను వాటిని డబ్బులో మార్చుకోవచ్చు అవసరం అనుకుంటే, లేదా నగదులోకి మార్చుకోవచ్చు. నీ డబ్బుల్ని నగదులోకి కూడా అతను మార్చుకోవచ్చును. ఇక
పదవీ విరమణ చేసిన తర్వాత ఇంకా అతని సంచిత ఖాతాలో మిగిలి ఉన్న సెలవులను కూడా నగదులోనికి మార్చుకోవచ్చును. ఉదాహరణకు ఆర్జిత సెలవు, విశిష్ట సెలవు. ఇక్కడ ఆర్జిత సెలవు అంటే ఇందాక చెప్పాను కదా మీకు, సరే అంటే సారీ ఎర్నడ్ లీవ్ అంటారు దాన్ని. ఆర్జిత సెలవు అంటే సంపాదిత సెలవు అంటారు. మరి దీన్ని మనం లెక్కలోకి ఇచ్చినప్పుడు ఏ విధంగా మార్చుకుంటాం చూడండి. ఇలాంటి సెలవును నగదులోనికి మార్చుకున్నారని ఒకవేళ లెక్కలో ఇస్తే దానికి పన్ను ఏ విధంగా లెక్కిస్తామో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. ఉద్యోగిని 2 రకాలుగా విభజించాము. 1 ప్రభుత్వ ఉద్యోగి, 2 ప్రభుత్వేతర ఉద్యోగి. ఇక్కడ మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగి పనిచేసే కాలంలో సెలవును నగదులోనికి మార్చుకుంటే పూర్తి మొత్తం పన్నుకి గురియగును. ఇక్కడ చూడండి, ప్రభుత్వ ఉద్యోగి అయినా అతను రాష్ట్ర మాతాజీ సైలెంట్లో పెట్టమ్మా, సైలెంట్లో పెట్టుకో. ఆ ఉద్యోగి పనిచేసే కాలంలో సెలవును ఒకవేళ నగదులోకి మార్చుకుంటాం. ఈ నగదులోకి మార్చుకోవడానికి గుర్తుపెట్టుకోండి, సరెండర్ లీవ్ అంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా తనకి ఇలాగా ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి ఆర్జిత సెలవులను ఒక సంవత్సరంలో ఏదైనా ఒక రోజున వాడుకున్నట్లయితే, అలా వాడుకోవడం అంటే దాన్ని తిరిగి అమ్ముకుంటే, దాన్ని సరెండర్ చేస్తే యజమానికి సరెండర్ చేయడం అంటారు. అలా సరెండర్ చేస్తే ఆ మొత్తాన్ని మనకి చేతికి ఎంత డబ్బులు వస్తున్నాయో అంటే 15 రోజులు, ఒక సంవత్సరంలో 15 రోజుల చొప్పున అమ్ముకోవచ్చు, లేదా సరెండర్ చేసుకోవచ్చు, లేదా 2 సంవత్సరాలకు ఒక మారు 30 సెలవులను అతడు సరెండర్ చేయవచ్చు. ఈ విధంగా సరెండర్ చేస్తే అతనికి వచ్చే నగదుని మనం మార్చుకున్న సెలవు వేతనము అంటారు. దాన్ని సరెండర్ చేస్తే దాన్ని ఇక్కడ ట్యాక్స్కి గురి చేయవలసి అవసరం ఉంటుంది, ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక పదవి విరమణ చేశారు యజమాని, అంటే ఉద్యోగి ఆ ఏడాది రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత నగదుగా ఈ మిగిలిపోయిన సెలవులన్నీ ఉంటాయి కదా, ఆర్జిత సెలవులు, వాటన్నిటిని అతను పూర్తిగా అమ్ముకుంటే, అంటే దాన్ని ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్నడ్ లీవ్ అంటారు. అలా ఎన్కాష్మెంట్ అంటే సర్వీసులో ఉన్నప్పుడు అమ్ముకుంటే ఆ సెలవులను, అంటే దాన్ని సరెండర్ చేయడం అంటారు. సర్వీసులో రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగి వాటిని ఇచ్చేస్తే యజమానికి, దాన్ని ఎన్కాష్మెంట్ అంటారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో నగదుగా మార్చుకున్న సెలవు వేతనాన్ని పూర్తిగా ఇక్కడ పన్ను నుండి మినహాయిస్తారు. రిటైర్ అయిపోతే ఆ వచ్చిన ఎన్కాష్మెంట్ చేసుకున్న డబ్బుల్ని అతనికి మినహాయింపు ఇచ్చేస్తారు. అలా కాకుండా రిటైర్మెంట్ సర్వీసులో ఉండగానే నువ్వు కొన్ని సెలవులను అమ్ముకున్నట్లయితే, కొన్ని సెలవులను నువ్వు సరెండర్ చేసినట్లయితే ఆ సరెండర్ లీవ్ని మనం ట్యాక్స్ గురి చేయవలసిన అవసరం ఉంటుంది. సో మనం ఈ మొత్తాలను రేపు ఒక్కసారి మళ్ళీ డిస్కస్ చేద్దాము. లెక్కలతో పాటు కొద్దిగా మిగిలిపోయింది మనకి. నెక్స్ట్ క్లాస్ మీకు ఉంది కాబట్టి ఇక్కడితో నేను ఈ యొక్క ప్రజెంటేషన్ ఆపుతున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మీరు జాయిన్ అవ్వండి. సో మీకు ఇందులో ఈ నోట్స్ షేర్ చేస్తాను. ఇప్పుడు మీకు షేర్ చేసినటువంటి ఆ ఫైల్ క్లియర్గా రాసేయండి. మొత్తం రాసిస్తే నేను చెప్పేటప్పుడు ఆ నోట్స్ దగ్గర పెట్టుకొని మీరు లెక్కలు కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.